హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి తెలంగాణ స్టైల్ సర్వపిండి చూపించబోతున్నాను. నేనైతే కేజీ బియ్యపిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 16-20 మిర్చి దాకా మిక్సీ పట్టుకున్నాను. మీ స్పైస్ రేంజ్ బట్టి వేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను నేనైతే. ఆ పేస్ట్ ఇందులో వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు వేసుకున్నాను. ఇంకా నువ్వులు కూడా వేసుకున్నాము. 2 పిడికిళ్ళు నువ్వులు వేసుకున్నాను నేనైతే. నువ్వులు ఎంత వేస్తే అంత టేస్ట్ చాలా బాగా వస్తుంది. సర్వపిండిలో నువ్వులు, పల్లీలు ఈ 2 చాలా బాగుంటాయి. అండ్ కొంచెం ఆనియన్స్ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఎంత వేసినా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఆనియన్స్లో కొంచెం వాటర్ దిగే వరకు ఫస్ట్ ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. ఏమైనా సాల్ట్ తక్కువ పడితే మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇంకా ఓకే అని అనుకున్నాక ఇంకా చిన్నగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మాత్రం చాలా గట్టిగానే కలుపుకోండి. సో పిండి కొంచెం మనం కలుపుతుంటేనే ఇట్లా ముద్దలాగా వస్తుంది అన్నప్పుడే చూసుకోండి. మొత్తం కలపడానికి ట్రై చేయండి. అలా రాకపోతే అప్పుడు కొన్ని వాటర్ పడతాయి ఇంకా. సో చూసి కలుపుకోండి, ఎందుకంటే తొందరగా లూజ్ అయిపోతుంది. సో అలా కలుపుకున్నాక మీ గిన్నె సైజ్ బట్టి దాని తగ్గట్టు పిండి తీసుకోండి. ఇంకా చేతిలోనే కొంచెం వెడల్పుగా ఒత్తుకొని తర్వాత గిన్నెలో వేసేసి ఇంకా ఒత్తేసుకోవడమే మనము. మేమైతే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్య రకంగానే పెట్టుకుంటాము. మరీ పల్చగా అయితే పెట్టను, ఎందుకు అంటే చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆ క్రిస్పీ లేయర్ కోసం అని చెప్పేసి అని ఫస్ట్ ఒకటే అలా పెడతాను. తర్వాత అన్నిటికీ ఇంకా ఆయిల్ తక్కువ యాడ్ చేస్తాం మేమైతే. సో ఇదైతే అంత ఆయిల్ ఏం పీరవదు, జస్ట్ ఆ క్రిస్పీ లేయర్ కోసం అని చెప్పేసి. మళ్ళీ వాయికి అదే ఆయిల్ కూడా మిగులుతుంది, మనకేం ప్రాబ్లమే ఉండదు. సో ఇంకా మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా ఒత్తుకోవాలి. మంచిగా మధ్యలో నుంచి ఒత్తుతూ ఉంటే పిండి వెడల్పు అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఎడ్జెస్ ముట్టుకుంటే ఏమవుతుందంటే విరిగిపోతుంది. సో మధ్యలో నుంచి ఒత్తుతూ ఉంటే పైకి వెడల్పు జరుగుతుంది. సో అలా ఇంకా ఒత్తేసుకున్నాక హోల్స్ అనేది పెట్టుకోవాలి. కొంచెం హోల్స్ కూడా ఒక 6-7 హోల్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అది మంచి కాలడం కోసం అని చెప్పేసి. అండ్ మనకు కాలింది అని అర్థం కావడానికి కూడా హోల్స్ లోపల ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కనపడింది అంటే ఇంకా కాలినట్టు సర్వపిండి. నేనైతే అలానే చూసి తెలుసుకుంటాను, అది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే ఇంకా కాలింది అని అనుకుంటాను. సో ఇలా పెట్టేసుకొని మంచిగా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది. ఈ ఆయిల్ తోటి కుక్ అయిపోతుంది. ఇది మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టినాము అంటే మంచి అన్ని సైడ్స్ మంచి కాల్చుకోవాలి. సో ఇది కాలిన తర్వాత ఇలా వచ్చేసింది. మేము మిర్చి వేయడం వల్ల సరిపడి తెల్లగా అనిపిస్తుంది, అదే కారం వేస్తే మొత్తం గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చేస్తుంది. దేని టేస్ట్ దాందే బాగుంటుంది. ఇలా ఒక 2-3 బౌల్స్ తీసుకున్నామంటే ఇంకా తొందరగానే అయిపోతుంది పెట్టడం అయితే. ఇంకా ఒకవేళ బౌల్ వేడిగా ఉంది అని అంటే దాన్ని బోర్లిచ్చి వాటర్ వేసినాం అనుకోండి, గిన్నె చల్లారిపోతుంది. సో అలా ఇంకా సర్వపిండి అయితే చాలా తొందరగా అయిపోతుంది. మా ఇంట్లో అయితే సర్వపిండి చాలా బాగా తింటారు అండ్ చాలా ఇష్టం అందరికీ. మేము చాలా ఫ్రీక్వెంట్గా కూడా చేసుకుంటూనే ఉంటాం. అండ్ ఇది చెప్పినా కదా ఆయిల్ తక్కువ పోసినాం కాబట్టి వాటర్ వేస్తున్నాను. సో అలా వస్తుంది. ఇది మా ఫస్ట్ బౌల్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. మస్తు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉండే. ఇది మా సర్వపిండి. మీలో ఎంతమంది చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్